బీపీసీఎల్ పరిశ్రమ కోసం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేశారు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరులో ప్రజాభిప్రాయ సేకరించారు. గుడ్లూరు మండలంలోని చేవూరు, రావూరు గ్రామాలు, కావలి మండలంలోని చెన్నైపాలెం, రుద్రకోట గ్రామాల ప్రజలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ హిమాంశు శుక్లాకు తమ సమస్యలు తెలిపారు. 1,03,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఈ ప్రాంతంలో బీపీసీఎల్ కంపెనీ ఏర్పాటు చేస్తుందని కలెక్టర్ తెలిపారు. 6,000 ఎకరాల భూసేకరణ చేస్తున్నామన్నారు. ఉచితంగా విద్య, వైద్యం అందించాలని స్థానికులు కోరారు. పునరావాస ప్యాకేజ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు మీ చెప్పిన అన్ని అంశాలు మేము రికార్డ్ చేశాం. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్తో పాటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దీంట్లో ఈరోజు పాల్గొంటున్నారు. బీపీసీఎల్ వారు కొంత వాళ్ళకి సమాధానం కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దీనికి నెక్స్ట్ మినిట్స్ తయారు చేసుకొని వాళ్ళని ఆన్ పేపర్ పంపడం జరుగుతుంది. బీపీసీఎల్ ఒక మంచి కంపెనీ అండి. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ. చట్టపరమైన ఏమేమి సాధ్యం ఉంది ఖచ్చితంగా చేస్తారు. ఖచ్చితంగా మీకు మోసం చేయరు. మోసం అనేది బీపీసీఎల్లో లేదు. ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ఆర్ఎన్ఆర్ కానీ కొన్ని రూల్స్ ఉంటాయి. కొంచెం లిబరల్గా మీకు వచ్చి హెల్ప్ చేస్తాం. ఎంతవరకు సాధ్యం ఉంది మీకు హెల్ప్ చేస్తాం. మీ చెప్పిన అన్ని అంశాల మీద రైటింగ్లో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో నష్టపోయిన గ్రామ రైతులకి, అలాగే రైతు కూలీలకి, వాళ్ళకి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా మనం ఎంత ఉందని చెప్పి బీపీసీఎల్ ప్రతినిధులు కూడా తెలియజేసుకుంటా ఉన్నా. పెద్ద పెద్ద ప్రాజెక్టులు వస్తున్నాయి, కానీ సిఎస్ఆర్ నిధులు ఈ ప్రాంతంలోనే ఖర్చు పెట్టాల్సిన బాధ్యత కూడా కంపెనీ ప్రతినిధులు అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంతకుముందు వచ్చిన పరిశ్రమలో లోకల్కి ప్రయారిటీ ఇవ్వడం లేదని చెప్పి అది మాత్రం వాస్తవం అని చెప్పి నేను కూడా అంగీకరిస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా భూములతో పాటు వాళ్ళకి వృత్తిరీత్యా ఏమి పనులు ఉండవు కాబట్టి కంపల్సరీగా ప్రతి భూమి కోల్పోయిన రైతు కుటుంబానికి, అంతేగా ఆ గ్రామాన్ని నమ్ముకొని ఉన్న రైతు కూలీల కుటుంబాలకి వాళ్ళ కనీస భద్రత కల్పించాల్సిన బాధ్యత ఇక్కడికి వచ్చే కంపెనీల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా.